హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చేసి చాలా రోజులయ్యింది. వర్క్ బిజీ వల్ల వీడియో చేయలేకపోయాను. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అరుణాచలం టెంపుల్. తమిళనాడులోని తిరువన్నమలై సిటీలో ఈ టెంపుల్ అయితే ఉంది. హైదరాబాద్ నుంచి డైలీ ప్రైవేట్ ట్రావెల్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే బస్సులో వచ్చాము. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 2000 పడింది. రూమ్‌లో బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దర్శనం కోసం అయితే వచ్చాం. దేవుని దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ చేయాలా? లేక గిరి ప్రదక్షిణ చేసుకున్నాక దేవుని దర్శనం చేసుకోవాలా? అని ఇలా ఏముండదు. మన కన్వీనియంట్‌ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఎక్కువ కొడుతుంది. సో, మేము దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాం. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తాము. అసలు క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. క్యూ లైన్ కూడా బ్లాక్స్‌గా ఉన్నాయి. లైన్ అయిపోయింది అనుకునే లోపు ఇంకో బ్లాక్ స్టార్ట్ అయితుంది. పౌర్ణమి కావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గిరి ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమిని మంచి రోజుగా భావిస్తారంట. మీరు గనుక పౌర్ణమి రోజు రావాలి అనుకుంటే మాత్రం ముందుగానే రూమ్ బుక్ చేసుకొని రావడం మంచిది. ఇక్కడికి వచ్చాక రూమ్ కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఒక్కోసారి అసలు రూమే దొరకకపోవచ్చు. మేము ట్రైన్‌లో రిటర్న్ వస్తుంటే మా పక్క సీట్‌లో కూర్చున్న ఫ్యామిలీ చెప్తున్నారు. వాళ్ళకు రూమ్ దొరకలేదంట. చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడి చివరికి ఒక ఆశ్రమంలో రిక్వెస్ట్ చేసి బయట హాల్‌లో పడుకున్నారంట. ఇదంతా కూడా పౌర్ణమి ఎఫెక్టే. మిగతా రోజుల్లో రూమ్స్‌కి ఇబ్బంది ఉండదు. దర్శనానికి కూడా ఇంత టైం పట్టదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ట్రైన్‌లో రావాలి అనుకునే వాళ్ళకి ప్రతి సోమవారం మరియు శుక్రవారం హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి, అలాగే ప్రతి బుధవారం మరియు గురువారం చెర్లపల్లి నుంచి డైరెక్ట్‌గా తిరువన్నమలై రైల్వే స్టేషన్‌కి ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం టెంపుల్ ఉంది. లోకల్ ఆటోస్‌లో రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యి, టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకోండి. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 నుంచి 2000 అలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే టెంపుల్ యొక్క వ్యూ అనేదైతే పెట్టారు. ఈ టెంపుల్‌కొచ్చేసి మొత్తం 4 గోపురాలుంటాయి 4 సైడ్‌లకి. ఇందులో తూర్పు సైడ్ ఉండేది పెద్దది. అదొచ్చేసి మొత్తం 11 ఫ్లోర్‌లు అంటే దాదాపు 66 మీటర్ల ఎత్తయితే ఉంటుంది. అరుణాచలంలో శివుడు అరుణాచలేశ్వర రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి ప్రజలు శివుణ్ణి అన్నామలయార్ అని, అలాగే పార్వతిని ఉన్నామలై అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగములలో ఒకటైనటువంటి అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. టెంపుల్ అయితే అసలు చూడడానికి చాలా అందంగుంది. ఇక్కడ కట్టడాలు గూడా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ క్యూ లైన్‌లో నిలబడ్డ వాళ్ళ కోసం మజ్జిగ అయితే ఇస్తున్నారు. అసలా ఎండలో క్యూ లైన్‌లో నించొని అలసిపోయి ఇక్కడ మజ్జిగ తాగగానే ప్రశాంతంగా అనిపిచ్చింది. టెంపుల్‌కి 2 సైడ్‌లో ఎంట్రన్స్‌లో మనం ఇక్కడ చూసుకుంటే ఈ దేవుడైతే ఉన్నాడు. ఈ దేవుడు ఎవరు ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతమైన కట్టడాలు. టెంపుల్స్ కేర్ ఆఫ్ అడ్రస్సే తమిళనాడు మన దగ్గర. ఇట్లాంటివి అందమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి తమిళనాడులో. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఓంకారం వింటూ ఉంటే అసలు ఇప్పటిదాకా లైన్‌లో నించొని అలసిపోయిన ఆ అలసట మొత్తం తీరిపోయి మనసుకు ఎక్కడలేని ఆనందం అనేది వచ్చేసింది. మనం దేవుని దగ్గరికొచ్చేసామనే ఒక ఆనందం అనేది మనసుకు తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హుండీ పైన లెఫ్ట్ సైడ్‌లో అన్నామలయార్ రూపంలో శివుడిని మరియు రైట్ సైడ్‌లో ఉన్నామలై రూపంలో పార్వతీదేవిని పెట్టడం జరిగింది. దర్శనానికి మాకు దాదాపు 5:30 గంటలు పట్టింది. నార్మల్ డేస్‌లో అయితే గంట నుంచి 2 గంటల్లో దర్శనం కంప్లీట్ అయిపోతుందంట. దర్శనం చేసుకొని బయటికొచ్చి మేమైతే డిన్నర్ చేసాము. జీరా రైస్ తీసుకున్నాము. డిన్నర్ చేసుకొని రూమ్‌కి వెళ్ళగానే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నామో లేదో, అంతలో మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం గిరి ప్రదక్షిణ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఇందాక లైన్‌లో నిల్చున్న దానికి అసలు నా నుంచి అయితదా అనిపిచ్చింది. యాక్చువల్‌గా గిరి ప్రదక్షిణ అనేది కాళ్ళకి చెప్పులు లేకుండా చేయాలి. సో, మేము చెప్పులు రూమ్‌లోనే వదిలిపెట్టి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్‌కొచ్చే లోపలనే మా కాళ్ళైతే నొప్పి పెట్టడం స్టార్ట్ చేసినాయి. ఇంక మాకర్థమైంది మేము ఇంకా నడవలేము అని చెప్పేసి. సో, పక్కన సాక్సులు అమ్ముతా ఉంటే సాక్సులేసుకొని గిరి ప్రదక్షిణ చేసినాం. ఇక్కడ ఏదో దేవుని ఊరేగింపు కూడా జరుగుతా ఉంది. ఇంత నైట్ టైమ్‌లో గిరి ప్రదక్షిణ చేయడానికి జనాలు ఎవరుంటారులే అనుకున్నాం. కానీ తీరా చూస్తే విపరీతమైన జనం. సరిగ్గా కాలు తీసి పెట్టడానికి గూడా వీల్లేనంతగా జనమున్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది గుట్ట చుట్టూ. ఈ 14 కిలోమీటర్లలో మొత్తం 8 లింగాలైతే ఉంటాయి.
గిరి ప్రదక్షిణ యొక్క రూట్ మ్యాప్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఎవరికన్నా కావాలనుకుంటే వీడియో పాజ్ చేసుకొని చూడండి. 8 లింగాల్లో మొదటిది వచ్చేసి ఇంద్రలింగం. యాక్చువల్‌గా మేమైతే 8 లింగాల్లో ఏ లింగం దగ్గరికి కూడా లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది. ప్రతి దానికి ఒక్కొక్క 1 అవర్ టైం పట్టేంత ఉంది. సో, మేము అన్ని గుడి బయట నుంచే దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. చాలామంది అలాగే చేస్తున్నారు కూడా ఇక్కడ. మొదటి లింగం పూర్తవగానే అప్పటికే మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి కొంచెం ఎనర్జీ కోసం అని చెప్పేసి ఆగాం. మా వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. నేనైతే చాయ్ తాగాను. రెండో లింగం మేమైతే మిస్ చేసాం మ్యాప్ సరిగ్గా చూసుకోకుండా. ఇక్కడ దారి పొడవునా అగ్నిలింగానికి ప్రతీకగా మంట కూడా పెడుతున్నారు కర్పూరంతోన. ఇంకా మూడోది వచ్చేసి యమలింగం. ప్రతి 2 లింగాలకు ఒకసారి మేమైతే కూర్చుంటున్నాం. ఇక్కడ అందరి పరిస్థితి అలాగే ఉంది. చాలామంది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నడవలేక అలసిపోతూ ఆ పరమశివుడిని తలుచుకుంటూ అడుగులేసుకుంటున్నారు. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవడం గిరి ప్రదక్షిణ అంత సింపుల్ అయితే ఏం కాదు. చాలా కష్టంగానే అనిపించింది. ఈ గిరి ప్రదక్షిణ చేసే రోడ్డుకి ఇరువైపులా టిఫిన్స్, మీల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. పౌర్ణమి కావడం వల్ల ఇక్కడ భక్తులు నడవడానికే వీల్లేనంతగా రోడ్డు మారిపోయింది. కానీ నార్మల్ డేస్‌లో అయితే గిరి ప్రదక్షిణ మేము నడుస్తూ చేయలేము అనుకునే వాళ్ళు ఆటోలు అవైలబుల్‌గా ఉంటాయి. ఆటోలో గిరి ప్రదక్షిణ చేయొచ్చు. వర్ణలింగం దాటగానే ఫుట్ మసాజ్ అని కనబడింది. మసాజ్ చేపించుకుందామని చూసాం. రూ. 30 పెడితే 10 నిమిషాలైతే మసాజ్ చేస్తున్నారు కాళ్ళకి. చూడండి పెట్టగానే ఏమంటారు ఒక రకంగా హాయిగా అనిపిస్తుంది. ఇంతసేపు నడిచి కాళ్ళకు నొప్పులు ఉండడం వల్ల ఇట్లా మసాజ్ చేస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా ఉంది. మసాజ్ చేయడం అయిపోగానే కాళ్ళకు అప్పటిదాకా ఉన్న నొప్పంతా పోయింది. కానీ దానివల్ల పెద్ద యూజ్ కూడా ఏం లేదనుకోండి. మళ్ళీ ఒక 2 అడుగులు వేయగానే నొప్పంతా మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. వాయులింగం దగ్గరికి వచ్చేసరికి నేను ఇంక అలసిపోయాను. అసలు నడవడలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ ఏమో వెళ్ళిపోతున్నారు స్పీడ్‌గా. ఇక నేను చెప్పేసిన వాళ్ళకి నా నుంచి కాదు మీరెళ్ళిపోండి నేను మెల్లగా వస్తా అని చెప్పేసి వాళ్ళని పంపించేసి నేను మెల్లగా నడుస్తూ వెళ్ళాను. లైఫ్‌లో ఒక్కసారైనా ఈ గిరి ప్రదక్షిణ తప్పకుండా చేయాలి. తప్పకుండా అందరూ లైఫ్‌లో ఒక్కసారైనా ఈ గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే మనకు లైఫ్‌లో ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా మిగులుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ముసలి వాళ్ళు మరియు చిన్న పిల్లలు ఎంత భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తున్నారనేది కూడా. ఫైనల్‌గా మనమైతే చివరి లింగమైనటువంటి ఈశాన్య లింగం దగ్గరికైతే చేరుకున్నాం. ఈ చివరి లింగం కంప్లీట్ అయ్యాక ఎక్కడైతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవాలి. అంతటితో ఈ గిరి ప్రదక్షిణ అనేది ముగుస్తుంది. ఈ చివరి లింగం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ కి దాదాపు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక రూమ్ విషయానికి వస్తే ఈ రూమ్ వచ్చేసి మాకు 3000 పడింది. ఏసీ, టీవీ అన్నీ ఉన్నాయి. పౌర్ణమి రోజు కాకుండా మామూలు రోజుల్లో అయితే ఇది 1500 నుంచి 2000 మధ్యలో వచ్చేస్తుంది రూమ్. మార్నింగ్ మేము రూమ్ చెక్అవుట్ చేసి బస్ స్టాండ్ కి వెళ్తుంటే అప్పుడు కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇంతటితో మన అరుణాచలం వీడియో అయితే ముగిసింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో